సనాతన బోర్డు నిజంగా అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. ఈ భారతదేశం హిందూ దేశం, సనాతన దేశం. ఆ బోర్డు ఉండాలి, ఓ పద్ధతి ఉండాలి, ఓ విధానం ఉండాలి. ఈ దేవాలయాలు రక్షించబడాలి, ధర్మం రక్షించబడాలి. ఈ దేశానికి గుండెకాయ గుళ్ళే. దేవాలయం వల్లనే గుడి దేశానికి లాభం. మసీదు వలన చర్చ వలన ఏం లాభం? చూపించు, నిరూపించు. పైసా వద్దా? ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయి 10 years అయిందా? మొన్న మసీదుల రిపేర్కి తొమ్మల నాగేశ్వరరావు ఎవరో మంత్రి ఉన్నాడా, ఆయన డబ్బులు ఇచ్చాడా? అంతమంది కేసీఆర్ పైసలు ఇచ్చాడా? ఏది మసీదుల రిపేర్కి? మొన్న రేవంత్ అన్న ఏదో పాస్టర్లకి ఏదో డబ్బులు ఇస్తా అన్నాడా? అక్కడేమో ఏపీలో సీఎం ఆ జాతర ₹1,00,000 అన్నారా? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఫామ్ అయి 10 years అయింది. గతం వదిలేద్దాం. ఈ 10 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి గొల్ల నుంచి ఎంత వచ్చింది, మసీదుల నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చెప్పండి. చర్చిల నుంచి ఎంత వచ్చింది? ఆబ్వియస్లీ గుడి నుంచే ఎక్కువ వస్తుంది కదా. గుడి నుంచి డబ్బులు వస్తాయా? గుడి భూములు మీరు మింగేస్తారా? గుడి మీద పెత్తనాలు చేస్తారా? మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మీ దిక్కుమాల సిస్టమ్స్ పెడతారా? మేము టికెట్లు కొనుక్కోవాలా? క్యూ లైన్లో చచ్చిపోవాలా? ఆడెవడో మాకు సంబంధం లేని మతంలోకి జాయిన్ అయితే ఆ మతం మనకు దేశానికి సంబంధం లేనిది వాడు యాత్రకు వెళ్తే మేము పైసలు ఇవ్వాలా? ట్యాక్సులు కట్టిన డబ్బులు, మా గుళ్ళల్లో డబ్బులు. సిగ్గులే ఇవ్వడానికే. కోర్టులు ఏం చేస్తున్నాయి? ట్యాక్సులు ఎందుకు కడతారు జనం? మా యాత్రకు మేము డబ్బులు ఎట్టుకెళ్ళాలా? వాడి యాత్రకి నువ్వు గుళ్ళల్లోనూ ఇళ్లలో ట్యాక్సులు డబ్బులు ఇస్తావా? అడగక్కర్లేదా? సుమోటోగా దీన్ని స్వీకరించక్కర్లేదా? డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ? చెప్పు నాన్న, నేను మాట్లాడినట్లు ఏది తప్పుండి చెప్పు, క్షమాపణ చెప్తాను. ఓకేనా?